श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఇలేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి.
సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, 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 సాయి బాబా. సాయి బాబా, 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 సాయి సాయి బాబా, 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 సాయి బాబా. సాయి బాబా, 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 సాయి సాయి బాబా, 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 సాయి బాబా. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా,
Baba, Sai 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 Baba, Sai
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 16-17 అధ్యాయాలకి పరిపూర్ణ వివరణ నిన్నటి తరువాయి. శృతి స్మృతులకు కూడా దుర్గమమైన ఆ ఆత్మ అందరికీ సరిసమానంగా సుగమమవుతుంది. దాన్ని వర్ణిస్తూ వేదాలు అలసిపోయాయి. తాపసికులు అడవులు పట్టిపోయారు. ఉపనిషత్తులు చేతులెత్తేశాయి. ఎవరూ చక్కగా నిర్ధారణ చేయలేదు. ఆత్మస్వరూపం వద్దకు చేర్చగలవారు, అభేద దర్శనం కలిగించవారు ఆచార్యులే. అక్కడ ఇతరుల గొప్పతనం ఎంత? ఊరికే వాద వివాదాలు చేసేవారికి అక్కడ స్థానం లేదు. వాళ్ళు ఆ భ్రాంతి అనే సుడిగుండంలో గిరగిర తిరుగుతుంటారు. తమ స్వబుద్ధి కల్పన అనే లక్ష తారకలతో పునర్జన్మల పరిభ్రమణను తప్పించుకోవడం శక్యం కాదు. ఆచార్యుడిని చంద్రుడొక్కడు మాత్రమే దాన్ని తప్పించగలడు. కష్టంతో సాధించలేని దాన్ని సద్గురువుని దృఢంగా ఆశ్రయించిన వారే చాలా కొద్ది ప్రయత్నంతో సాధించవచ్చు. సవిద్యను వారు ప్రకాశింపజేస్తారు. అవిద్య దాని పనులతో సహా పక్కకు జరిగిపోతుంది. సచ్చిదానంద స్వరూపం స్థిరమవుతుంది. స్వస్వరూప స్థితి అవతరిస్తుంది. దానికే మోక్షమనే మరో పేరుంది. అదే జీవులు ఆపేక్షించే ధ్యేయం. 14. ఇక్కడ వాదాలతో ఏమీ ప్రయోజనం కలగదు. తర్కచాతుర్యం పనిచేయదు. తర్కం చేసే వారి అభిప్రాయం కుంటుపడుతుంది. అమాయక భావమే సిద్ధి పొందుతుంది. ఇదే ఇక్కడి విశేషం. ఉత్తమ జ్ఞానానికి మూలమైన దాని నడక వేరు, ఆ బుద్ధే వేరు. ఆ ఉత్తమ జ్ఞానాన్నిచ్చే శాస్త్రజ్ఞులు వేరుగానే ఉంటారని తెలుసుకో. అమూల్యమైన ఈ శరీరం వ్యర్థంగా పోతుంది. ధనతృష్ణ మధ్యాహ్న ఛాయలాగా ఎంతోసేపు ఉండదు. హరిమాయను తప్పించుకోవడం కష్టం. ఇవన్నీ తెలుసుకుని మహాత్ముల పాదాలు పట్టుకోవాలి. మహాత్ములు సంసార సాగరానికి నావ. అందులో నీవొక ప్రయాణికుడివి. ఆయన తప్ప ఆవలి తీరానికి తీసుకెళ్లగల సమర్థులెవరు? 15. సంసార బంధనాల నుంచి విడుదలయ్యే ఆ క్షణం ఎప్పుడు వస్తుందా అని మనసులో రాత్రింబవళ్ళు అదే పనిగా ఆలోచించేవాళ్ళు భార్యాపుత్రుల మోహాన్ని వెంటనే విడిచేస్తారు. సాధించవలసిన ఏకాంతాన్ని సాధించి సంసారంలో అర్థమేమీ లేదని మనసులో దృఢం చేసుకుని దాన్ని అధ్యయనం, ఆత్మచింతనల్లో నిరంతరం నిమగ్నం చేయాలి. భక్తి శ్రద్ధలు కలబోసిన మనసుతో పూర్ణంగా నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి శరణు వెళ్ళకపోతే వారు శిష్యులకి జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకి సర్వము సమర్పించి ఆయన్ని సేవించాలి. బంధ మోక్షాల గురించి ఆయనతో చర్చించాలి. విద్య అవిద్యల గురించి ఆయన్ని ప్రశ్నించాలి. అప్పుడు గురు మహారాజు నుంచి ఫలం ప్రాప్తిస్తుంది. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న విషయం గురువు తప్ప ఎవరూ చెప్పలేరు. గురువు కూడా పూర్ణంగా శరణు రాకుండా జ్ఞానాన్ని ఒక్క క్షణం కూడా ఇవ్వరు. గురువు కాక ఇతరులు జ్ఞానం ఇచ్చినప్పటికీ దానివల్ల సంసారం నుంచి పూర్ణంగా విడుదల జరగదు. కనుక గురువు తప్ప జ్ఞానం లేదు. ఇదంతా విద్వాంసులకు తెలుసు. బ్రహ్మ ఆత్మల ఐక్యతను సులభం చేయటానికే గురుపాదాలే సమర్థవంతమైనవి. అక్కడ ఏమాత్రం విసుక్కోకుండా దర్పాన్ని, అహంకారాన్ని వదిలేసి భూమి మీద కర్రలాగా సాష్టాంగం చేసి గురుచరణాల్లో శిరస్సు నుంచి మనసులోని ఉత్తేజాన్ని దృఢంగా చేసుకుని గురు పాదాలు పట్టుకుని నోటితో నేను మీ దాసానుదాసుణ్ణి, నాకు మీ పాదాలపై అచంచల విశ్వాసం ఉంది అనాలి. అప్పుడు చూడండి ఆ గురువు చమత్కారం. ఆ గురువనే దయామృత సాగర తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. ఆ తరంగాల శ్రేయపై ఆయన మిమ్మల్ని అలవోకగా అలా పైపైన తేలుస్తారు. పీడలను నాశనం చేసి తమ అభయహస్తాన్ని మీ తల మీద పెట్టి సర్వ పాపాల రాశిని దగ్ధం చేసి నుదుటి మీద విభూతి పెడతారు. 16. ఈ సంసార బడబానల యొక్క ఆదిదైవిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక అనే 3 తాపాలనే దుఃఖాగ్నిలో ఎవరికి సుఖం కలుగుతుంది? దానిలోంచి మనల్ని ఉద్ధరించుకోవటం సాయిబాబా కృపను సంపాదించాలి. దానిలోంచి మనల్ని ఉద్ధరించడం కోసం సాయిబాబా కృపను సంపాదించాలి. ఆయన చరిత్రను ఆదరపూర్వకంగా చదివి శ్రవణ మననాలు చేయాలి. ఈ కథను మెల్లగా శ్రవణం చేస్తే శాంతతకే శాంతత వస్తుంది.
ఈ కథ అనే ప్రవాహజరిలో కర్మ అకర్మలనే ఉప్పు కరిగిపోతుంది. చెవుల ద్వారా సాయిబాబా రూపం కనుపాపల్లో ప్రవేశిస్తుంది. చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. కాలుడితో కూడా కలహించి విజయం పొందడానికి సిద్ధమవుతాం. స్ఫూర్తి కలిగి శ్రోతలకు తృప్తి కలుగుతుంది. శ్రవణంతో అంతఃకరణ శుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు తప్పిపోతాయి. శ్రవణంతో కర్మ ఫలించే పెట్టుకోము. అప్పుడు బ్రహ్మ ప్రాప్తిస్తుంది. కనుక శ్రోతలు ఈ గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ప్రతిరోజు చదవాలి లేదా శ్రవణం చేయాలి. మనసారా అభ్యాసం, నిరంతరం మనన చింతనలు చేయాలి. సారాంశం: క్లుప్తంగా చెప్పాలంటే బ్రహ్మజ్ఞానం అనేది వృద్ధాప్యంలో ఇంద్రియ శక్తి క్షీణించిన తరువాత జగత్తులో ఎవరూ పట్టించుకున్నప్పుడు ఖాళీగా ఉన్నామని ఊరికే కాలక్షేపానికి చేసే పని కాదు. అలాగే రాను పోను బాడుగకు తీసుకున్న గుర్రం బండిలో హడావిడిగా వచ్చి అది కూడా తన దగ్గర 250 రూపాయలు జేబులో ఉంచుకుని కేవలం 5 రూపాయలపై లోభం పెట్టుకుంటే ప్రాప్తించదు. బ్రహ్మప్రాప్తికి సాధకులు సర్వ సుఖోపభోగాలు త్యాగం చేసి సమస్త ఆశలు ఆకాంక్షలు వదిలేసి బాగా శ్రమించవలసి ఉంటుంది. శ్రీ సాయిబాబా లాంటి సద్గురువును ఆశ్రయించవలసి ఉంటుంది. అప్పుడే బ్రహ్మ అంటే ఆత్మ ప్రసన్నమై అది స్వయంగా సాధకులకి తన యథార్థ స్వరూపాన్ని చూపిస్తుంది. ఆత్మ ఎవరిని స్వీకరిస్తుందో వారికి అది ప్రాప్తిస్తుంది. వారి కోసం ఆ ఆత్మ తన స్వరూపాన్ని స్వయంగా ప్రకటన చేస్తుంది. అలా అత్యంత శ్రేష్టము, అతి దుర్లభము, కఠినమైన బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోగల ఉపాయం 16-17 అధ్యాయాల్లో విస్తారంగా చెప్పబడింది. ముముక్షులు దాన్ని మళ్ళీ మళ్ళీ పఠించి దాని అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని దానిని మనన చింతనలు చేసి అప్పుడు అందులోని ఉపాయాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడు సాయిబాబా కృపతో వారికి ఖచ్చితంగా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. అలాంటి ఫలప్రాప్తిని హేమాడ్ పంత్ 17వ అధ్యాయం చివర చెప్పారు. బుద్ధిమంతులు కానీ మందబుద్ధులు కానీ ఈ అధ్యాయాన్ని చదివితే పరమానందం ప్రకటమవుతుంది. వింటే శ్రవణంపై ఆసక్తి పెరుగుతుంది. మననం చేస్తే స్వానందం అనే సంతృష్టి కలుగుతుంది. దీన్ని మళ్ళీ మళ్ళీ చదివితే పారమార్థిక జ్ఞానం కలుగుతుంది. నిధిధ్యాసన చేస్తే గొప్ప ఆనందము, అఖండము, దోషరహితము అయిన సుఖం ప్రాప్తిస్తుంది. అలా ఈ బాబా లీలలకు పరిమితి లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. పద్దెనిమిదో అధ్యాయము. నా మీద అంటే హేమాడ్ పంత్ మీద కురిసిన కృపా ప్రసాద వందన మొదటి భాగము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఓ సర్వశ్రేష్ఠులు, నిత్యులు అయిన సద్గురు మీకు జయకారాలు. ప్రత్యక్ష పరబ్రహ్మలైన సద్గురు మీకు జయకారాలు. ఈశ్వరుణ్ణి మోహింపజేయగల శక్తిని స్వాధీనంలో ఉంచుకోగల మీకు జయము. మీరు మీ భక్తులకు అనుభవం ఇచ్చి అంటే ఈ అఖిల సృష్టి మిథ్యగా చూపించి ఆత్యాంతరహితంగాను సుఖదుఖ శోక హర్షాలు ఇత్యాది ద్వంద్వాల అతీతంగాను ఉంటూ ఏ రకమైన మనోవికారాలతోనూ దుగ్ధంగాని సద్గురు మీకు విజయం కలుగాక. ఆత్మస్వరూపాన్ని తెలియజేయగలవారు మీరొక్కరే. స్నానం చేయటానికి సాగరంలోకి పోయిన ఉప్పు బొమ్మ తిరిగి బయటికి రాగలదా? అలా ఎన్నటికీ జరగదు. మీ విషయం కూడా అంతే. వేదాలు శృతులు దేనికోసం రాత్రింబవళ్ళు వాద వివాదాలు చేస్తాయో, దేన్ని గురించి ఎవరూ కూడా తర్కించలేరో ఆ పరబ్రహ్మని మీరు కేవలం మీ వేలుతో మీ భక్తులకి సహజంగా చూపిస్తారు. అదృష్టపాశ్చాత్తు మీ కృపాదృష్టి పరిధిలోకి వచ్చిన వారికి ఇది తమది, ఇది ఇతరులది అనే అల్పభావనకు స్థానమే ఉండదు. గత అధ్యాయంలో బ్రహ్మ చిక్కుని విప్పి స్పష్టం చేయటం జరిగింది. బ్రహ్మ జిజ్ఞాసులకి లోభమనే ఆవరణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవటంలో అవరోధంగా పరిణమించడం గురించిన వర్ణనైంది. నా మీద కురిసిన అనుగ్రహకథనాన్ని ఇప్పుడు శ్రోతలు ఆదరంగా వింటే మార్గదర్శకత్వం చేసే బాబా స్వభావం వారి మనసుకి అనుభవంలోకి వస్తుంది. ఇది కూడా ఒక మధుర కథ. దాన్ని నేను ఉన్నదన్నట్లు చెప్తాను.
శ్రోతలు తమ శ్రేయస్సు కోసం స్వస్థచిత్తంతో వినాలి. కథను వినాలని శ్రోతలు తత్పరులైతే వక్తకి ఉల్లాసము, ఉత్సాహము కలిగి ఇద్దరి హృదయాల్లోనూ ప్రేమ ఉప్పెనలాగా ఉప్పొంగి ఆనందం చిందులు వేస్తుంది. సాయిబాబా అనువంతైన రాగలోభాలు పెట్టుకోకుండా వారి వారి అధికారాలను అనుసరించి భక్తులకి సరైన మార్గాన్ని ఉపదేశించేవారు. గురువు చెప్పినది ఇతరులకు ఎవరికైనా చెప్తే అది విఫలమవుతుందని ఎంతమంది అభిప్రాయపడ్డారు. అయితే అది కేవలం కల్పానికము, అర్ధరహితము అయిన ధార్మికము. ప్రత్యక్షంగాను ఏమిటి, స్వప్నంలో చెప్పిన చక్కని ఉపదేశాలను కూడా అందరికీ చెప్పవలసి ఉంటుంది. దానికేమి ఆధారము, రుజువులేవి లేదు అని అంటే దానికి బుద్ధకౌశ ఋషి ఆధారం ఉంది. అతనికి తన స్వప్నంలో దీక్షారూపంలో ప్రాప్తించిన రామరక్షా సూత్రాన్ని అందరికీ చెప్పేశాడు. సద్గురువు వర్ష ఋతువులోని మేఘమే. గొప్ప ప్రేమాధరికంతో ఆయన స్వానంద జలాల్ని వర్షిస్తారు. అదేమన్నా నిల్వ ఉంచుకోవటానికా? కాదు, స్వయంగా మనసారా తనవతీరా త్రాగి అందరిచే త్రాగించటానికి. పిల్లలు చుప్పం పుచ్చుకొని వారి ఆరోగ్యం కోసం అమ్మ వాళ్ళని మాయపుచ్చి మందంతా త్రాగించినట్లు అచ్చం అదే విధంగా ఉంటుంది బాబా హస్త కౌశల్యం. ఆయన బోధనా పద్ధతి క్లుప్తంగా ఉండదు. ఆయన తమ భక్తుల కోరికను ఏదో ఒక పద్ధతిలో అన్యూహంగా నెరవేరుస్తారని గుర్తుంచుకొని మరీ వినండి. సద్గురువుతో కలిసి జీవించడం ధన్యము. ఆయన గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు? సద్గురు చెప్పిన ఒక్కో మాట గుర్తొస్తే మనకున్న వర్ణనా పటిమ ఉప్పెత్తున ఎగిసిపడుతుంది. ఈశ్వరుణ్ణి భక్తిభావంతో స్తుతించిన, గురుసేవ పూజ చేస్తున్న గురువు నుంచి ప్రాప్తించవలసిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇతర సాధనాలు వ్యర్థమైపోతాయి. విక్షేపము ఆవరణ వల్ల సంసారాన్ని దాటగల మార్గము అంధకార బంధరంగా ఉంటుంది. గురుపదేశం అనే కాంతి కిరణాలు ఏ అవరోధాలు లేకుండా మార్గాన్ని చూపిస్తాయి. గురువు ప్రత్యక్షంగా ఈశ్వరుడే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే. గురువే వ్యాప్తంగా పరాత్పరుడు, పరాత్పర బ్రహ్మ. చూడండి గురుగీత. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః. గురువే తల్లి, గురువే తండ్రి. గురువే కోపిస్తే గురువు రక్షిస్తాడు. గురువే తండ్రి. దేవుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు. అయితే గురువు కోపిస్తే మాత్రం ఎవ్వరూ రక్షించలేరు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. గురువు ప్రవృత్తికి, ప్రాపంచిక వ్యవహారాలకు మార్గం చూపగలవారు. పుణ్యక్షేత్రాల వ్రతాల విశిష్టతని చెప్పగలవారు. అదేవిధంగా నివృత్తి గురించి, ధర్మాధర్మాల గురించి, వైరాగ్యం గురించి, వేదశృతుల గురించి వ్యాఖ్యానించగలవారు. బుద్ధుని సావధానంగా చేసి సత్పురుషులు స్వస్వరూపం అనే సంబరాన్ని చూపిస్తారు. కుసుమ కోమలమైన అంతఃకరణతో దయాపరులైన ఆ సత్పురుషుడు భక్తి గురించిన గొప్ప ఇచ్చను కూడా నెరవేరుస్తారు. అందువల్ల భక్తులకు విషయాల పట్ల వాసన అస్తమిస్తుంది. నిద్రలో కూడా జ్ఞాన దృష్టే ఉంటుంది. మహాత్ములకు కృప కలిగితే వివేక వైరాగ్యాలు కలిసి ఒకటిగా పెరిగే ఫలాలు ప్రాప్తిస్తాయి. మహాత్ముల సావాస సౌఖ్యము లభిస్తే, వారి సేవా భాగ్యం కలిగితే, వారిపై ప్రేమ పారవస్యం కలిగితే స్వయంగా భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవృక్షాలే అయినా మహాత్ములు వాళ్ళ కష్టాలన్నిటినీ నివారిస్తారు. కనుక నిరంతరము మహాత్ముల సాన్నిధ్యాన్ని పెనవేసుకొని ఉండాలి. మహాత్ముల కథలను వినాలి. వారి చరణాలకు వందనం చేస్తే సమస్త పాపాలు ప్రక్షాళనమైపోతాయి. లార్డర్ ముంబై రాజ్యానికి గవర్నర్గా ఉన్నప్పుడు అతను క్రాఫ్టర్ అనే పేరు గల ముంబై నగర మున్సిపాలిటీ కార్యాలయంలో ఒక అయోగ్యమైన పని గురించి తనిఖీ చేశాడు. అప్పుడు ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి సాయిబాబా భక్తికి ఆకర్షితుడైనాడు. అతనికి 3 రకాల దుఃఖాలతో నిండిన సంసార మిథ్య అనిపించడం వల్ల, వ్యాపారంలో నష్టం కలగటం వల్ల మనసులో గొప్ప వైరాగ్యం కలిగింది. అతను సామానంతా తీసుకొని ఇల్లు వదిలేశాడు. మనసులో అశాంతి చోటు చేసుకోవటం వల్ల సుదూర ప్రాంతానికి వెళ్ళిపోవాలనిపించేది అతనికి. ఎక్కడైనా సరే ఏకాంతంలో సుఖంగా ఉండాలని మనసులో నిశ్చయించుకున్నాడు.
సంకట సాగరంలా పడిపోయినప్పుడు, ఆ కష్టాల కొలిమిలో కాలిపోయినప్పుడు జీవులకు దైవం గుర్తొస్తాడు. అప్పుడు వారు దైవాన్ని అదే పనిగా పిలిచి ఆయన వెంట పడతారు. అయితే పాపకర్మాచరణ తగ్గిపోనంత వరకు దేవుడి పేరు పెదవుల్ని స్పృశించదు. కానీ అదే నామం ఒక్కసారి పెదవులపైకి వచ్చిందంటే అప్పుడు ఆ జీవుల భక్తిని చూసి దేవుడు వారిని మహాత్ములతో జత కలుపుతాడు. అలాగే అయింది ఈ భక్తుడికి. అతను సంసారంతో విసిగిపోవటం చూసి అతని స్నేహితుడు అతనికి హితకరమైన ఓ సలహా ఇచ్చాడు. అది వినండి. ఏమయ్యా, నీవు సమర్థ సాయి దర్శనానికి షిరిడి వెళ్ళి రారాదు? అత్యంత దయాపరుడైన మహాత్ముని గురించి విన్నవించుకోవచ్చు కదా. ఆయన సాన్నిధ్యము ఒక క్షణం పాటు లభించిన నీ మనోచాంచల్యం వెంటనే అస్తమిస్తుంది. వెంటనే అది హరిచరణాలను ఆలింగనం చేసుకుంటుంది. అప్పుడు అక్కడి నుంచి వెనుక తిరగటం కష్టమవుతుంది. దేశ దేశాల నుంచి జనులు వస్తారు అక్కడికి. మా సాయి మహారాజు చరణాలను పట్టుకుంటారు. ఆయన అజ్ఞానసారము వ్యవహరిస్తారు. ఆయన్ని సేవించి తాము కోరుకున్న మనోరథాలను ఈడేర్చుకుంటారు. అలా సాయిబాబా కీర్తి ప్రసిద్ధి చెందింది. చిన్న పెద్ద అందరికీ ఆయన తెలుసు. ఆయనకి నీపై కరుణ కలిగిందంటే నీ దుఃఖము దూరంగా పారిపోతుంది. షిరిడి గొప్ప పవిత్ర స్థలము. రాత్రింబవళ్ళు అక్కడికి రాకపోకలు జరుగుతుంటాయి. నీవు కూడా దర్శనం చేసుకుని చూడు. మహాత్ముల దర్శనం ఎప్పటికీ శుభప్రదమే. వర్షం పడక ఉదాసీనంగా ద్రవ్యహీనంగా అయిన సమయంలో మేఘాలు అనుకోకుండా కుంభవృష్టి కురిపించినట్లు, లేదా ఆకలితో వ్యాఖ్యానం చెంది ఉన్నప్పుడు పంచభాక్ష పరమాణాలు పళ్ళెంలో వడ్డించినట్లయిందానికి. స్నేహితుడిచ్చిన ఆ సలహాను పాటించి అనుభవాన్ని పొందాలని మనసు కనిపించి ఆ భక్తుడు షిరిడి దారి పట్టాడు. షిరిడి చేరి బాబా దర్శనం చేసుకుని ఆయన పాదాలకు సాష్టాంగం చేశాడు. ఆ కమనీయమూర్తి దర్శనంతో అతని కళ్ళకు తృప్తి కలిగింది. మనస్సు మంత్రముగ్ధమైంది. సనాతన స్వయం ప్రకాశక నిరంజన పూర్ణ బ్రహ్మ అయిన సాయి రూపాన్ని చూసి అతని మనసు శాంతించింది. అతనికి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంతో ఈ పదద్వయము ప్రాప్తించిందనిపించింది. ఆ దర్శనంతో మనసుకి మహా ఆనందం చింత కలిగాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। అతని ఇంటి పేరు సాటే. అతని నిశ్చయం అచంచలమైనది. అతను గురుచరిత్ర పారాయణను నియమంగా చేయడం మొదలు పెట్టాడు. సప్తాహనం పూర్తవడానికి ముందు రాత్రి బాబా అతని కల్లోకి వచ్చారు. తమ చేతిలో పారాయణ గ్రంథాన్ని పట్టుకొని బాబా అతనికి స్వయంగా అర్థం చెప్పసాగారు. తమ ఆసనంపై కూర్చొని ఎదుట సాటేని కూర్చోబెట్టుకొని గురుచరిత్ర గ్రంథాన్ని తీసుకొని బాబా నిరూపణ చేయసాగారు. బాబా గ్రంథ పారాయణ చేస్తూ పౌరాణికునిలాగా కథ చెప్పసాగారు. సాటే స్వస్థచిత్తతో శ్రోతృల్లాగా కూర్చొని ఆదరపూర్వకంగా ఆ గురు కథను వింటున్నాడు. సాటే ఆలోచనలో పడ్డాడు. ఇదేమిటి ఇలా విరుద్ధంగా ఉంది అని అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ప్రేమభావం ముప్పిరుగొనగా అతని కంఠం పూడుకుపోయి, ఓ దయామయ సాయినాథ, అజ్ఞాన అంధకారం అనే దిండుని మెడ కింద పెట్టుకుని వాసన అనే పక్క మీద పడుకొని గురువు పెట్టే వారిని మీరు మేల్కొల్పుతారు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను తట్టి లేపి గురు చరిత్ర అమృతాన్ని ఓ కృపాలు మీరు నా చేత త్రాగించారు అనుకున్నాడు. సరే, ఆ అనుభవం అయ్యాక సాటేకి పూర్తిగా మెలకువ వచ్చింది. జరిగిన విషయమంతా అతను కాకా దీక్షిత్కి చెప్పి ఇలా అన్నాడు. కాకా సాహెబ్, దీనికి అర్థం నాకేమీ తెలియటం లేదు. అది చెప్పగల సమర్థులు బాబాయే. బాబా మనసులో ఏముందో అర్థం కావటం లేదు. మీరే ఆయన్ని అడగండి. గురుచరిత్ర పారాయణని మళ్ళీ ప్రారంభించాలా లేక ఇంతటితో అయిపోయిందనుకోవాలా?
బాబా అభిప్రాయం ఏమిటో అడగండి, అప్పుడు నా మనసుకు శాంతి కలుగుతుంది. అప్పుడు కాకాసాహెబ్ అవకాశం చూసుకొని బాబాతో సాటే స్వప్నం గురించి చెప్తూ ఇలా అన్నాడు. దేవా, ఈ అనుభవంతో మీరు సాటేకి ఏం చెప్పదలుచుకున్నారు? సప్తాహం అలాగే కొనసాగించాలా లేక అంతటితో ఆపేయాలా? మీరే సాటేకి ఇందులోని అంతరార్థాన్ని స్పష్టంగా చెప్పండి. అతనికి మార్గం చూపండి. సాటే గొప్ప భావార్థి భక్తుడు. అతనిపై కృప చూపి అతని కోరిక నెరవేర్చండి. ఇదే మీ చరణాలకు నా విన్నపం. అప్పుడు బాబా ఇలా ఆజ్ఞాపించారు. అతన్ని మరోసారి పారాయణం చేయమను. ఈ గురు చరిత్ర చదవడం వల్ల భక్తులు పాపరహితులవుతారు. ఈ గ్రంథ పారాయణ చేస్తే చదివే వారికి శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు. సంసార మోహం సమూలంగా సమసిపోతుంది. నా అభిప్రాయం ప్రకారం బాబా సాటేకి స్వప్నంలో ఇచ్చిన అనుభవానికి మరొక అర్థం ఇదై కూడా ఉండవచ్చు. తమ చేతిలో గ్రంథాన్ని పట్టుకొని బాబా అతనికి అర్థం చెప్తున్నారు. తమ ఆసనంపై కూర్చొని ఎదుట సాటేను కూర్చోబెట్టుకొని పౌరాణికునిలాగా నిరూపణ చేస్తున్నారంటే నాకు అనిపిస్తుంది కదా. భక్తులు గ్రంథపారాయణ చేసే పద్ధతిని బాబా ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారని. ఏ శ్రోతనైనా ఎదుట కూర్చోబెట్టుకొని లేదా బాబా చిత్రాన్ని కానీ లేదా మూర్తిని కానీ ఎదుట పెట్టుకొని గ్రంథ నిరూపణను మధ్య మధ్య అర్థంతో సహా చెప్తూ ఉంటే గ్రంథపారాయణ నిజంగా సార్థకమవుతుంది. సాటే చేత మరోసారి గ్రంథపారాయణ చేయమన్నారంటే సాటేని ఈ బోధ ప్రమాణంగా పారాయణ మళ్ళీ చేయమని బాబా అభిప్రాయం అయి ఉండవచ్చు కదా. బాబా ఇలా అంటూ ఉన్నప్పుడు నేను బాబా పాదాలు నొక్కుతున్నాను. నాకు ఆశ్చర్యం అనిపించి మనసులో అనుకున్నాను, బాబా ఇదెలా? సాటేకి అతి స్వల్ప శ్రమతోనే ఫలితం లభించింది. నేను ఈ గ్రంథ పారాయణను సంవత్సరాల తరబడి అదే పనిగా చేస్తున్నా ఫలితం దక్కలేదు. సాటేకి 7 రోజుల్లోని దానికి ఫలితం దక్కింది. సాటే గురు చరిత్రను 7 రోజులు వరుసగా ఒక్కసారే చేశాడు. నేనైతే గడిచిన 40 సంవత్సరాల నుంచి దాన్ని చదువుతున్నాను. దాని గురించి మీరు పట్టించుకోనే లేదు. ఒకరికి 7 రోజుల్లో ఫలం, మరొకరికి 7 సంవత్సరాలైన బాబా ప్రథమ దర్శనం అయినప్పటి నుంచి 7 సంవత్సరాలు ఫలితం దొరక్కపోవడం, నేను చేసిందంతా వ్యర్థమేనా? ఆ దయామేఘం కరుణామృతాన్ని ఎప్పుడు వర్షిస్తుందా అని నేను చాతకంలా నిరీక్షిస్తున్నాను. అసలు అలాంటి రోజు ఒకటి వస్తుందా? ఆ సంత చూడమని ప్రసన్నులై నాకు ఉపదేశం ఇచ్చి నా మనసులోని కోరికని ఎప్పుడు నెరవేరుస్తారు? భక్త వత్సలుడైన శ్రీ గురు సాయి చేసిన చమత్కారం చూడండి. నా మనసులో వచ్చిన ఆలోచనను ఆయన వెంటనే తెలుసుకున్నారు. అజ్ఞానం వల్ల అలాంటి కోటానుకోట్ల మంచి చెడు వాసనలు మానవుల మనసులను పట్టుకుంటాయి. అదంతా పూర్తిగా బాబాకి తెలుసు. మనసుకొచ్చే ఆలోచనలు శత్రువులకు కూడా రావు అన్న ఈ సామెత అందరికీ తెలుసు. ఇతరులెవ్వరికీ మన మనసులోని చెడు ఆలోచనలు తెలియవు. కానీ సాయి మహారాజు మాత్రం వాటిని వెంటనే తెలుసుకుంటారు. ఎంతో దయామయ్య అయిన ఆ జనని ఆ దుష్ట ఆలోచనలన్నిటినీ తన కడుపులో పెట్టుకుంటుంది. పరోపకారాన్ని గురించిన చక్కటి ఆలోచనను సరైన సమయం చూసి చెప్తుంది. కనుక నా మనసులోని ఈ ఆలోచనను తెలుసుకొని బాబా నాతో ఇలా అన్నారు. లే, ఆ శ్యామగాడి దగ్గరికి వెళ్ళి 15 రూపాయల దక్షిణతే. వాడి దగ్గర కాసేపు కూర్చొని ఇద్దరు మాట్లాడుకోండి. వాడిచ్చిన దక్షిణ తీసుకుని వెంటనే వచ్చేసేయి. సాయినాథుడు నాపై కృప చూపాలని దక్షిణను నిమిత్తంగా చేసుకొని నాతో ఇలా అన్నారు. ఇప్పటికిప్పుడు శ్యామగాడి దగ్గరికి వెళ్ళి నా కోసం డబ్బడిగి తీసుకురా అని ఆజ్ఞాపించిన తర్వాత అక్కడ కూర్చునే ధైర్యం ఎవరికి ఉంటుంది? కూర్చుంటే ఆజ్ఞాభంగం అవుతుందని నేను ఆజ్ఞ తీసుకొని వెంటనే లేచి శ్యామారావు దగ్గరికి వెళ్ళాను. అప్పుడే స్నానం చేసి శ్యామారావు దోవతి కట్టుకుంటూ బయట నిలబడి ఉన్నాడు. స్నానం పూర్తి చేసి ఉతికిన వస్త్రం ధరించి అతని నోటితో నామస్మరణ చేస్తూ దోవతి కుచ్చోళ్ళు పెట్టుకుంటున్నాడు. నాతో అతను ఇలా అన్నాడు. ఏమిటి అర్ధరహితంగా ఇలా మసీదు నుంచి వచ్చేసారేమిటి? ముఖం అస్వస్థంగా ఉన్నట్లుంది. ఈరోజు ఒంటరిగా వచ్చారేం? రండి, ఇక్కడ కూర్చోండి. నేను ఇప్పుడే స్నానం చేసి దోవతి కట్టుకుంటున్నాను. నేను వెళ్ళి దేవుడి పూజ పూర్తి చేసుకొని ఇట్టే తిరిగి వస్తాను. మీరు తాంబూలం వేసుకోండి. ఈ లోపల నేను పూజ చేసుకొని వస్తాను. మరప్పుడు తీరిగ్గా ప్రశాంతంగా మాట్లాడుకుందాం.
మాధవరావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కిటికీలో నాద భాగవత గ్రంథం ఉంది. దాన్ని ఊరికే చేతిలోనికి తీసుకున్నాను. అదృష్టవశాత్తు గ్రంథం తెరిచాను. ఏ భావన లేకుండా చదవడం మొదలెట్టాను. అప్పుడు ఉదయం నేను చదువుతున్న అర్ధాంతరంగా ఆపిన భాగమే చదవడానికి వచ్చింది. మనసుకెంతో ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు ఉదయం సోమరితనంతో పారాయణం చేయడం ఆపేశాను. దాన్ని బాబా పూర్తి చేయించారు. పైగా నాకు శిక్షణ ఇచ్చారు. నియమం అంటే నియమంగా చదవడం, అది నిశ్చింతగా సంపూర్ణంగా చదవకుండా ఈ నియమిత ఉపాసనను అసంపూర్ణంగా ఆపి అలా తమ స్థానం నుంచి కదలకూడదు. ఇప్పుడు సందర్భానుసారం ఈ నాద భాగవతం గురించి కొంచెం గుర్తొచ్చింది. దాన్ని ఆపలేం కనుక శ్రోతలు దాన్ని ఆదరపూర్వకంగా వినండి. గురుభక్తి రస అమృతంతో పూర్తిగా నిండిన ఈ నాద భాగవతాన్ని సాయిబాబా కృపను పొందిన కాకాసాహెబ్ దీక్షిత్ రోజు చదివేవాడు. అఖిల జగత్తును ఉద్ధరించడానికి నారాయణుడు బ్రహ్మదేవుడు అనే భూమిలో దీన్ని నాటాడు. దాన్ని బ్రహ్మదేవుడు నారదుడనే పొలంలో పండించాడు. ఆ పొలంలో పండిన పంట ధాన్యాన్ని వ్యాసుడు 10 లక్షణాలను అంటే గుణధర్మాలను యుక్తంగా పోగు చేశాడు. సృష్టి, ఉత్పత్తి, దైవము, వీరులు ఇత్యాది పురాణాలకి అవసరమైన 10 లక్షణాలతో యుక్తమైన శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని రచించాడు. దీన్ని సుఖమహర్షి పరీక్షన్ మహారాజు అనే కళ్యంలో కుప్పపోసి నూర్చి వేరు చేశాడు. దాన్ని శ్రీధర స్వామి తూర్పార పట్టగా దాన్ని జనార్దన స్వామి కొలిచాడు. దాంతో పైఠానుకు చెందిన ఏకనాథ్ మహారాజు రుచికరమైన పిండి వంటలతో భోజనాన్ని తయారు చేశాడు. ఆ భాగవత మహాపురాణంలోని 11వ స్కందం అంటే భక్తి రసం అనే సౌఖ్యనిదే. 31 అధ్యాయాలతో ఉన్న ఆ గ్రంథం శ్రీకృష్ణ భగవానులు క్రీడించే స్థానం. కాకాసాహెబ్ దాన్ని నిత్యము పఠించేవాడు. ఈ నాద భాగవతాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ పగటి వేళ నిరూపిస్తూ ఉండేవాడు. రాత్రిపూట భావార్థ రామాయణం చదువుతూ ఉండేవాడు. ఈ గ్రంథాన్ని కూడా గురువు ఆజ్ఞను అనుసరించి దీక్షిత్ చదువుతూ ఉండేవాడు. నాద భాగవతం అంటే భక్తి సుఖ అమృత రసమే. అంతెందుకు జ్ఞానేశ్వరి యొక్క మరో అవతారమే. ఇది నిజంగా ఏకనాథ్ మహారాజు మహారాష్ట్రకు చేసిన గొప్ప ఉపకారం. ఉదయాన్నే స్నానం చేసి నిత్య కర్మ, సాయి పూజ, ఇతర దేవతల పూజ అర్చనలు, హారతి, నైవేద్యం మొదలైనవన్నీ పూర్తి చేసి పాలను ప్రసాదంగా కొంచెంగా ఉపహారం చేసి శ్రోతలతో కలిసి నిత్య నియమంగా దీక్షిత్ ఈ గ్రంథాన్ని సవివరంగా ఆదరపూర్వకంగా చదివేవాడు. దాని మాధుర్యాన్ని ఏమని వర్ణించను. దీని మాధుర్యం వల్ల భగవత్ పారాయణుడు తుకారాం మహారాజు భండారా అనే పర్వతం మీద ఏకాంతంలో 1000 సార్లు పారాయణ చేశారు. ఆ గ్రంథం మహాప్రాసాదికము, దివ్యము అయినది. లోకుల ఉద్ధరణ కోసం దాన్ని చదవమని నిష్ఠాగరిష్ఠుడైన శిష్యుడు దీక్షిత్తుని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. ఈ ఉద్ధవ గీతలో భాగవతం 11వ స్కందాన్ని ఉద్ధవ గీత అంటారు. ఉద్ధవుడు యాదవ కులానికి చెందిన శ్రీకృష్ణునికి సేవకుడు. అతనికి శ్రీకృష్ణుడు నిజధామానికి వెళ్లే ముందు చేసిన ఉపదేశం ఈ స్కందంలో ఉంటుంది. భగవంతుడు ప్రకటమవ్వాలని దీన్ని పారాయణ చేస్తే భక్తులకి అరణ్యాల్లోనికి వనాల్లోనికి పోకుండానే ఆ భగవంతుడు ప్రాప్తిస్తాడు. మహాభారతంలో శ్రీకృష్ణ అర్జునుల సంవాదం ఉంది. దానికన్నా శ్రీకృష్ణ ఉద్ధవుల సంవాదం రసభరితమైనది. ఆ ఉపదేశాన్ని ఈ నాద భాగవతంలో ఏకనాథ మహారాజు ప్రేమపూరితమైన శబ్దాలతో యథాతథంగా వర్ణించారు. సరే, ఈ ప్రసాదిక గ్రంథాన్ని జ్ఞానదేవుని జ్ఞానేశ్వరితో పాటు సమర్థ కృపాలు సాయినాథులు సీడీలో ప్రతిరోజు చదివించేవారు. శకారం హరి ఉరఫ్ బాబు సాహెబ్ జోగ్ని ఈ గ్రంథాన్ని రావు బహదూర్ సాటే వాడలో చదవమని బాబా ఆజ్ఞాపించారు. దీంతో భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రతిరోజు బాబా ఎంతో మంది భక్తుల చేత వారికి శుభం కలగాలన్న కోరికతో ఈ గ్రంథాన్ని వారిపై కరుణతో శ్రవణం చేయించేవారు. అనుగ్రహించే విషయంలో బాబా కుశలత గొప్పది. భక్తులు దగ్గరలో ఉన్నా లేక దూరంగా ఉన్నా
బాబా వారి హృదయాలలో వారి దగ్గరే ఉండి అనేక రకాలుగా వారికి ఉపదేశించేవారు. తాము మసీదులోనే కూర్చొని ఉన్న కొందరిని కొన్ని పనుల్లో నియమించి వారికి తమ శక్తినిచ్చి వాటిని పూర్తి చేయించేవారు. బాబు సాహెబ్ జోగ్ రావు బహదూర్ సాటేవాడలో గ్రంథాన్ని చదవమని చెప్పగా జోగు దాన్ని నియమంగా నిత్యము చదువుతూ ఉంటే శ్రోతలు వినేందుకు వచ్చేవారు. మధ్యాహ్న భోజనం తర్వాత జోగు కూడా ఎప్పుడూ బాబా వద్దకు వెళ్ళి ఆయన చరణాలకు నమస్కరించి విభూతి తీసుకొని గ్రంథం చదివేందుకు అనుమతి అడిగేవాడు. అతను కొన్నిసార్లు జ్ఞానేశ్వరి చదివేవాడు, కొన్నిసార్లు నాద భాగవతాన్ని గొప్ప ఆనందంతో పారాయణ చేసేవాడు, అర్థంతో సహా వ్యాఖ్యానించేవాడు. ఈ ప్రకారంగా జోగుకి గ్రంథ పారాయణానికి అనుమతి ఇచ్చాక బాబా తమని కలవటానికి వచ్చిన భక్తుల్లో ఎందరినో వెంటనే గ్రంథ శ్రవణానికి పంపేవారు. అప్పుడప్పుడు బాబా స్వయంగా చిన్న చిన్న కథలు చెప్తూ ఉండేవారు. శ్రోతలు వాటిని తమ శృతి పదంలో భద్రపరుచుకునేవారు. శ్రోతలు వాటిని విన్న తర్వాత బాబా వారితో లేవండి, వాడాకి వెళ్ళి గ్రంథాన్ని వినండి అనేవారు. ఈ భావార్థులైన శ్రోతలు గ్రంథం వినడానికి వెళ్ళినప్పుడు గ్రంథంలో కూడా అదే కథ వచ్చేది. దానివల్ల ఇంతకు ముందు బాబా చెప్పిన కథ వారి మనసుల్లో మరింత దృఢంగా నాటుకునేది. దాని అర్థం పూర్తిగా బోధపడేది. జ్ఞానేశ్వరిలో లేదా ఏకనాథవాణిలో బాబా కథలు పదే పదే వచ్చేవి. దానితో శ్రోతలకు ఎంతో ఆశ్చర్యం కలిగేది. ఒక్కోసారి గ్రంథంలో ఏ భాగాన్ని చదివేటప్పుడు బాబా అలా ఆజ్ఞాపించకపోయినా బాబా మొదట్లో చెప్పిన గోష్ఠికి సంబంధించిన భాగం గ్రంథంలో జోగు చదివే భాగంలో వచ్చేది. భగవద్గీత, భాగవతం ఈ రెండు గ్రంథాలే భాగవత ధర్మాల సారాభూతాలు. వీటిని జోగు ప్రతిరోజు చదివేవాడు. భగవద్గీతకి మరాఠీ టీకా జ్ఞానేశ్వరి, దాని పేరు భావార్థ దీపిక. భాగవతంలోని 11వ స్కందం ఏకనాథ మహారాజు నాద భాగవతంలోని పరమార్థ నిరూపణకి ఆధారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. సరే, ఈ భాగవతాన్ని సంప్రదాయాన్ని అనుసరించి నిత్యక్రమంగా నియమంగా నేను కూడా చదివేవాడిని. కానీ ఆ రోజు దానికి అవరోధం కలిగింది. అందులోని ఒక కథను సగం చదువుతుండగా భక్తులు మసీదుకు పోయేందుకు బయలుదేరారు. నేను కూడా గ్రంథాన్ని చదువుతూ మధ్యలో దాన్ని అలాగే వదిలేసి మసీదు వైపు పరిగెత్తాను. నా మనసులో బాబా కబుర్లు వినాలనే కోరిక ఉంది. కానీ బాబా మనసులో వేరే ఏదో ఉంది. భాగవత పఠనం వదిలేసి వేరే పనులు చేస్తే బాబాకి సంతోషం కలగదు. కనుక నిత్య పఠనంలో మిగిలిన భాగవత భాగాన్ని బాబా నా చేత బలవంతంగా చదివించారనిపించింది. అలా బాబా యొక్క గొప్ప ప్రేమ గుర్తొస్తే గుండె లోతుల్లో నుంచి ప్రేమ వరదలు ఉప్పొంగుతాయి. సరే, ఇక్కడ నాద భాగవత కథ పూర్తయింది. దానికి సంబంధించిన చిన్న కథ కూడా పూర్తయింది. మాధవరావు పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. బాబా మీకు పంపిన సందేశాన్ని తీసుకొచ్చానండి. మీ దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మన్నారు బాబా. సరిగ్గా నేను బాబా సేవ చేస్తున్నప్పుడే మీరు బాబాకు గుర్తొచ్చారు. ఆయన నాతో లేచి శ్యామ దగ్గరికి వెళ్ళి దక్షిణ తీసుకునిరా, అతని ఇంట్లో కూర్చుని కాసేపు అతనితో మాట్లాడిన తర్వాత తిరిగిరా అన్నారు. ఇది విని మాధవరావు ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు, డబ్బుకి బదులు నా నమస్కారాలు తీసుకువెళ్ళండి. ఇదే నా దక్షిణ, దానికి నేనున్నాను. సరే, ఇప్పుడు ఈ పని ఒకటైంది. మీ 15 నమస్కారాలు నాతో తీసుకెళ్తాను. కానీ కూర్చుని మాట్లాడండి. ఏం చెప్తారో చెప్పండి. వినాలన్న నా కోరికను తీర్చండి. బాబా పవిత్ర యశోగాథలను గంగావాహినిలో మునకలు వేసే పాపాలను ప్రక్షాళనము చేసుకుందాము. అప్పుడు మాధవరావు, మీరు కూర్చోండి. ఈ దేవుడి ఆట ఇలాగే ఉంటుంది. మీకు కూడా అంతా తెలుసు. క్షణం సేపు విశ్రాంతి తీసుకోండి. ఇవిగో ఆకులు, ఇదిగో కాచు, డబ్బాలో ఒక్కలు సున్నము ఉన్నాయి. నేను 1 నిమిషంలో తలకి టోపీ పెట్టుకుని వస్తాను. సాయిబాబా లీలలో పరిమితి లేదు. నేను మీకు ఎన్నే చెప్పను. షిరిడీకి
వచ్చినప్పటి నుంచి మీరు ఎన్నో చూశారు. నేను కేవలము చదువులేని పల్లెటూరి వాడిని. మీరందరూ పట్టణంలో ఉండే సుశిక్షితులైన మానవులు. మీతో ఆయన ఆతర్క్య లీలలు నేనేమని వర్ణించను అని మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవుడిపై పూలు చల్లి టోపీ పెట్టుకొని వెంటనే బయటకొచ్చి నాతో మాట్లాడుతూ కూర్చున్నారు. ఈ దేవుని లీలలు ఆలోచన కందవు. ఆయన చాతుర్యము ఎవ్వరికీ సరిగా అర్థం కాదు. ఆయన ఆటకు అంతే లేదు. ఆట ఆడి ఆయన ఆట నుంచి వేరుగా ఉంటారు. మీరు చదువుకున్న భక్తులు, ఒకరికంటే ఒకరు విద్వాంసులు. చదువురాని నాకు బాబా యొక్క ఈ అగాధ చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఆయన స్వయంగా తామేం చెప్పకుండా నా దగ్గరకు మిమ్మల్ని ఎలా పంపించారు? ఆయన చేతలు ఆయనకే తెలియాలి. ఆయన ఆచరణ మానవుల ఆచరణని పోలి ఉండదు. ఇప్పుడు సందర్భానుసారము ఓ చక్కటి విషయం గుర్తొచ్చింది. అయితే ఆ విషయము చెప్పుకొని కొంచెం కాలక్షేపం చేద్దాం. ప్రత్యక్షంగా నా కళ్ళెదుట జరిగిన దాన్ని చెప్తాను. భక్తుల మనసులో నిశ్చయాన్ని బట్టి బాబా వారి కోరికను నెరవేర్చేవారు. అయితే అప్పుడప్పుడు ఆ మానవులని తీవ్రమైన పరీక్షలకు గురిచేసేవారు. భక్తుల భక్తిని, ప్రేమని పరీక్షించిన తర్వాతే వారికి ఉపదేశించేవారు. ఉపదేశం అన్న మాట చెవి పడగానే నాకు సాటే గురు చరిత్ర విషయము గుర్తొచ్చింది. ఈ చిత్తములో తలుక్కున మెరుపు మెరిసినట్లయింది. మసీదులో ఉన్న నన్ను శ్యామ దగ్గరకు పంపించడం అనే బాబా ఉపాయము నా చంచల చిత్తాన్ని స్థిరమ చేయటానికి కదా. బాబా చేతలు విలక్షణము. సరే, ఈ ఆలోచనలు కలగగానే నేను దాని మనసులో అలాగే అణిచివేశాను. కథ వినాలనే కోరిక రెట్టింపయింది. దాన్ని పూర్తి చేయాలని నేను నిశ్చయించుకున్నాను. అప్పుడు బాబా గురించిన చిన్న చిన్న కథలు చెప్పటము ప్రారంభమైంది. ఆయన భక్తవత్సలను చూసి నాకు ఆనందము కలగసాగింది. తర్వాత శ్యామారావు మరో కథ చెప్పారు. అతనిలా అన్నాడు. దేశముఖుల వంశానికి చెందిన స్త్రీ ఒక ఆమె ఉండేది. ఆమె మనసులో సత్పురుషులను చూడాలని కోరిక ఉండేది. సాయిబాబా కీర్తి విని సంగమనేరులోని జనులతో కలిసి ఆమె బాబా దర్శనం చేసుకోవాలనే కోరికతో షిరిడీ వచ్చింది. ఈమె భాషా బాదేశ్ముఖ్ తల్లి. ఆమె పేరు రాధాబాయి. సాయిబాబా చరణాల్లో భక్తిని పెట్టి ఆయన దర్శనము చేసుకుంది. దర్శనం యథావిధిగా అయింది. దారిలో కలిగిన అలసట పోయింది. శ్రీవారి పాదాలపై ప్రేమ కలిగింది. ఆమెకు తన తీవ్ర ఇచ్చ జ్ఞాపకము వచ్చింది. ఆమె మనసులో ఉన్న తీవ్ర ఇచ్చ ఏమిటంటే శ్రీ సాయిబాబాని తన గురువుగా చేసుకోవడం. అలా చేస్తే ఆయన యోగ్యమైన ఉపదేశం చేస్తారు. దానితో తను పరమార్థం పొందుతుంది. ఆమె వయసులో ఎంతో వృద్ధురాలు. ఆమెకు బాబా మీద అత్యంత నిష్ట ఉండేది. బాబా నుంచి ఎలాగైనా సరే ఉపదేశము పొందాలి అని ఆమె మనసులో తీవ్ర నిశ్చయము చేసుకుంది. తనపై కృప చూపి ఒక మంత్రాన్ని తన చెవిలో చెప్పేంత వరకు షిరిడీ వదిలేసి ఏదో చోటికి పోరాదని నిశ్చయించుకుంది. శ్రీ సాయిబాబా శ్రీ నోటి నుంచి తప్పక మంత్రము తీసుకుంటాను. ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నవి పవిత్రమైనవి కావు. శ్రీ సాయిబాబా పుణ్యాత్ములు, గొప్ప మహాత్ములు. ఆయనే నాపై అనుగ్రహము చూపిస్తారు అని అంతఃకరణలో దృఢంగా నిశ్చయించుకొని ఆమె అన్నము నీళ్లు మానేసి భీష్మించుకుని ఉంది. అసలే ఆమె వృద్ధురాలు. కడుపులో అణువంతైన ఆహారం లేదు. పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ఉపదేశం మీద అపరిమిత శ్రద్ధ. వృద్ధురాలు 3 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసముతో ఉంది. బాబా ఉపదేశించేంత వరకు ఆమె అన్నపానీయాలు వదిలేసి పట్టుదలగా కూర్చోవాలని, మంత్రోపదేశం లేకపోతే షిరిడీ వచ్చి వెళ్ళటంలో అర్థం లేదని అనుకుంది. బస్సులోనే ఆమె నిరాహార దీక్ష పట్టడం వల్ల చాలా కఠిన సందర్భం ఎదురైంది. అన్నము నీళ్లు వదిలేసి ఆమె 3 రోజులు అలా ఉండిపోయింది. శ్రీ దేశ్ముఖ్ స్త్రీ నీరసించి ఉదాసీనంగా అయిపోయింది. ఈ దురదృష్టవంతురాల్ని ఏమనాలి? ఈ వృద్ధురాలికి చావన్నా భయం లేదు అనుకుంటూ మాధవరావు ఇది మంచిది కాదనుకున్నాడు. అప్పుడు అతను మసీదులో బాబా వద్ద కూర్చొని ఉన్నాడు. బాబా అతన్ని రోజులాగే కుశల ప్రశ్నలు వేశారు. శ్యామ, ఈరోజు విశేషాలేమిటి? అంతా బాగుంది కదా? ఆ నారాయణ తేలి
అంటే ఈ మాట ఒకానొక అంతరంగికమైన దృష్టి వృత్తిని ఉద్దేశించి బాబా పదే పదే అనేవారు. అలా మితిమించిపోయారు. నన్నెంతో బాధిస్తుంది. అసలే వృద్ధురాలి మొండి పట్టు చూసి బాధగా ఉన్న శ్యామ బాబాని వెంటనే ఇలా అడిగాడు. ఇదేమి ఇంద్రజాలము దేవా, ఇప్పుడు నిజంగా ఏం చెయ్యాలి? మీ ఆట ఇతరులకు అర్థం కాదు. ఒక్కొక్క మనిషిని మీరు ఇక్కడకు తప్పిస్తారు, వాళ్ళని గురించి మమ్మల్ని అడుగుతారు. ఈ వృద్ధురాలైన స్త్రీ ఒక కోరికతో 3 రోజుల నుంచి అన్నపానాలు లేకుండా ఉపవాసంతో ఉంది. ఆ వృద్ధురాలు మొండిది. మీ పాదాల్లో ఆమె దృఢంగా నిష్ట పెట్టుకుంది. ఆమె వైపు మీరు అసలు చూడటమే లేదు. ఆమెను ఊరికే ఎందుకు కష్టపెడుతున్నారు? అసలే క్షీణించి ఉన్న ఆమె మొండి పట్టుతో ఉంది. అన్నము లేకపోతే ఆమె ఖచ్చితంగా చనిపోతుందని నాకు అనిపిస్తుంది. వృద్ధురాలు ఉపదేశం కోసము సాయి దర్శనానికి పోయింది. కానీ సాయిబాబాకు దయ కలగలేదు. ఆయన ఆమె మరణానికి కారణమయ్యారని లోకులు అంటారు. బాబా అలాంటి దోషాపరోణులు కలగనీయకండి. ఆమెకు ఆమె హితాన్ని గురించిన మాటలు చెప్పండి. ఆమెపై కృప చూపి ఆ అపయాసంను తొలగించండి. వృద్ధురాలి దేహంలో ఇప్పుడు శక్తి మిగలలేదు. ఆమె ప్రాణాలు తల్లడిల్లిపోయాయి. ఆమె మరణిస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది. వృద్ధురాలి నియమము నెరవేరటము కష్టం. దురదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు చనిపోతే చాలా చెడు జరుగుతుందని మాకెంతో చింత కలుగుతుంది. వృద్ధురాలేమో మొండిగా కూర్చుంది. ఆమెపై మీ కృప దయ చూపకపోతే ఆమె జీవించి ఉండదు. మీ నోటితే ఆమెకు ఏదైనా చెప్పండి. ఇప్పుడు ఈ అధ్యాయం పరిమితి అయిపోయింది. తర్వాత విషయాన్ని వినాలన్న శ్రోతల కోరిక రాబోయే అధ్యాయంలో భక్తి రసంతో కలిసి నిజంగా నెరవేరుతుంది. తర్వాత బాబా ప్రేమతో ఆ వృద్ధురాలికి చేసిన ఉపదేశాన్ని విచారపూర్వకంగా వింటే అవిద్య పట్టు సడులుతుంది. ఏమాడు పంతు సాయి పాదాలకు శరణు వచ్చాడు. శ్రోతలకు సాష్టాంగము చేసి ఇలా విన్నపం చేస్తున్నాడు. స్వల్ప ప్రయాసతో సంసారాన్ని దాటిపోవటానికి శ్రవణం తత్పరుల కండి. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభమస్తు. 19వ అధ్యాయము. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతి దేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజుకు నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రులకు నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథ్కి నమస్కారము. సాయి సూక్ష్మం కన్నా అతి సూక్ష్మం, స్థూలము కన్నా అత్యంత స్థూలము. బ్రహ్మదేవుడి నుంచి అతి సూక్ష్మమైన మొక్కు వరకు అన్ని రకాల వస్తువులు ఆయనే. అలాంటి సద్వస్తువుకి రంగుని రూపాన్ని ఏదో ఆకారాన్ని ఇచ్చి కళ్ళతో చూడాలని అంతఃకరణలో వాంఛ కలిగింది. సూర్యోపాసకులు దీపపూర్తిని వెలిగించి సూర్యుడికి భక్తిభావంతో హారతిస్తారు. లేదా గణపతి భక్తులు బెల్లంతో గణపతిని చేసి ఆ బెల్లాన్ని ఆయనకి నైవేద్యం ఇస్తారు. కొందరు మహాసాగరం నుంచి దోసులతో నీరు తీసుకొచ్చి దానికి ఆద్యం ఇస్తారు. ఇదంతా పైకి చూడ్డానికి యోగ్యం అనిపించదు. అయితే సూర్య భగవానుడు సాగరుడు. వీరు ఎంతో ఉదార చిత్తముతో ఉండటం వల్ల వారు భక్తుల భావాన్ని చూస్తారు. వారి ఉచితాయితాలను ఏం పట్టించుకోరు. భక్తులు గౌరవించడమే వారి కోరిక. సామాన్య స్త్రీలే యస్యనేషు సఖ్యం. ఒకేలాంటి స్వభావము లేక వ్యసనము లేదా ఇష్టాలు కలిగి ఉన్నవారికి మైత్రి ఉండటము. అది ఒకవేళ సామాన్య నియమం అయినప్పటికీ దేహము ఆత్మ ఏకాత్రంగా ఉండటం అనేది గొప్ప ఆపనలేనటువంటి అపవాదమే. స్వాభావికంగా ఒకదానికి ఒకటి ఎంతో వేరుగా ఉన్నప్పటికీ ఆ రెండిటి మైత్రి ఆశ్చర్యకరము. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. అవి ఒక క్షణమైనా వేరుగా ఉండవు. ఈ దేహము నాశవంతమైనది. అయితే ఆత్మస్థితి ఏ రకమైన తేడా లేదు, మార్పు లేకుండా ఉంటుంది, ఎన్నటికీ నశించదు. ఈ రెండిటి ప్రేమ అపరిమితం. అందువల్లే సంసారము చక్రంలో మళ్ళీ మళ్ళీ మానవులు పరిభ్రమించవలసి వస్తుంది. ఆత్మ ఒక గొప్ప శక్తి. దీనికన్నా అవ్యాకృతము అంటే సూక్ష్మముగా ఉండే ఆకారము ప్రకృతి లేదా అవ్యక్తము, దానే మాయ అని కూడా అంటారు. వీటన్నిటికన్నా పురుషుడు పరమాత్మ సూక్ష్మగా ఉంటాడు. అక్కడ సమస్త ఇంద్రియాలు విశ్రాంతి ఉంటాయి. సర్వులు అంతిమగతి శుద్ధ బ్రహ్మ అతడే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని సరే బాబూజీ की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। అలా ఆ ఆత్మ స్వతహా నిర్వికారి, అది స్ఫటికంలాగా దోషరహితంగా ఉండి సంసారంలో మాయతో కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది. స్ఫటికం ఎరుపుతో ఎర్రగా, నలుపుతో నల్లగా, పసుపుతో పచ్చగా కనిపిస్తుంది. అయితే మూలంలో అది అన్ని రంగుల నుండి వేరుగా స్థిత్యంతరం లేకుండా నిర్మలంగా ఉంటుంది. దూరంగా మైదానంలో మృగజలం ఉందనిపిస్తుంది. ముత్యపు చిప్ప వద్ద తలతలమనే వెండి భాసిస్తుంది. త్రాటి చుట్టని చూసి ఊరికే సర్పం అనే మిథ్యాభ్రాంతి కలుగుతుంది. త్రాటి మీద సర్ప ఆరోపణ వస్తుతః ఆధారం లేకుండా పొరపాటున అయినట్లే, అలాగే నేను దేహమై ఉన్నాను అనే అభిమానం మూలంలో ముక్త స్థితిలో ఉన్న ఆత్మకి మిథ్యాబంధనాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము వీటి నుండి ఆత్మ అన్యగుణ ధర్మంలో ఉంటుంది. అది తన తేజస్సుతో ప్రకాశిస్తుంది. అది శుద్ధ చైతన్యయుక్తంగా ఆకార వికార రహితంగా ఉంటుంది. దేహము, బుద్ధి, మనస్సు వీటిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వం, భోక్తృత్వం ఉంటుంది. జ్ఞానం అవగలిగినది కాదు. మర్రి బీజం ఎంతో సూక్ష్మం. అయితే దాని గర్భంలో సంపూర్ణంగా మర్రి వృక్షం యొక్క శక్తి విలువ ఉంటుంది. ఆ వృక్షం కడుపులో లెక్కలేనన్ని గింజలుంటాయి. ఆ బీజాల్లో కోట్లాది వృక్షాలు ఉంటాయి. ఆది బీజ ఏకలే బీజ్ అంకురలే, ఈక బీజ పోటీ తరు కోటి కోటి. ఆ ప్రకారంగా మర్రి చెట్టు ప్రతి ఒక్క బీజం కడుపులో ఒక్కొక్క మర్రి వృక్షం తయారవుతుంది. ఆ అనుభవం సృష్టి నాశ పర్యంతం అవుతూ ఉంటుంది. ఈ విశ్వంలో కూడా అలాగే జరుగుతుంటుంది అని చక్కగా గుర్తుపెట్టుకుని చూడాలి. శాశ్వతత్వాన్ని, నిర్భయత్వాన్ని, ముక్తతిని, స్వతంత్రతని, పరమాత్మని ప్రాప్తింపచేసుకోవటంలోనే జన్మకు సఫలత కలుగుతుంది. మానవ జీవితానికి అంతిమ ధ్యేయం ఇదే. జ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు. విరక్తి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. ప్రపంచం అనిత్యమని అనిపించినంత వరకు విరక్తి కల్పన స్ఫురించదు. అయితే ఈ ప్రపంచం అనిత్యం అనిపించటంలోనే జగత్తు అస్తిత్వం తృష్టక గురిస్తుంది. బాటసారి ఆశ్చర్యపోతాడు. అతనికి ఎటు పోవాలో తెలీదు. విశ్వాభాసం అలా ఉంటుంది. శుద్ధ జ్ఞాన స్వరూప పరమాత్మలో మాయా, మిథ్యా, విలాసం ఉంటుంది. అది ప్రపంచంలో ఉద్భవించిన స్వప్నం యొక్క దృశ్యమే. దానికోసం ఊరికే ఎందుకు బాధపడాలి? స్వప్నం నుండి మెలకువ వచ్చాక స్వప్నం నశించిపోతుంది. కనుక స్వస్వరూపంలో స్థితమై ఉండే వారికి ప్రపంచంలోని కీర్తి, సత్తా, సంపత్తి ఇత్యాదులు ప్రాప్తింపచేసుకోవాలని గుర్తుండదు. సర్వము ఆత్మ యొక్క ఐక్యత అయి ఉంది అనే అనుభవ జ్ఞానం కలుగకుండా, ఆత్మ యొక్క నిజస్వరూపం తెలుసుకోకుండా శోక మోహాల బంధనం తెగిపోగల మరో సావధాన మార్గం లేదు. జ్ఞాన మార్గం అన్నింటిలోనూ శ్రేష్ఠ మార్గం అని బాబా రాత్రింబవళ్ళు ఉపదేశం చేసినప్పటికీ ఆయన సర్వసాధారణంగా భక్తి మార్గాన్నే అవలంబించమని చెప్పేవారు. జ్ఞాన మార్గం మహిమ చెప్తున్నప్పుడు ఆయన ఇలా అనేవారు: జ్ఞాన మార్గం రామాఫలం లాంటిది. భక్తి మార్గం అంటే సీతాఫలాన్ని ఆస్వాదించటమే అవుతుంది. దాన్ని సహజంగా సాధించగలం. అది ఎంతో రుచిగా, మధురంగా ఉంటుంది. జ్ఞానం అంటే బాగా పండిన రామాఫలం, భక్తి అంటే మధురమైన సీతాఫలం. రెండు రసంతో నిండి ఒకదానికన్నా మరొకటి మధురంగా ఉంటాయి. సుగంధం కూడా రెండింటిది అలాగే ఒక్కలా ఉంటుంది. రామాఫలాన్ని చెట్టు నుంచి కోసి కింద పండించిన వారికి లోపలి గుజ్జు ఘాటుగా ఉంటుంది. ధైర్యంగా ఆ ఫలాన్ని చెట్టు మీదే పండించిన వారికే ఆ మాధుర్యం లభిస్తుంది. రామాఫలం మాధుర్యం మంచిదన్న మాట నిజమే. అయితే అది చెట్టు మీదే పండినప్పుడే అది భూమి మీద రాలి పడితే ఘాటుగా ఉంటుంది. కనుక చెట్టు మీద దాన్ని పండించటం తెలిసిన వారే దాన్ని ఆస్వాదించగలరు.
సీతాఫలం కోసం మాత్రం అలా కష్టపడని అవసరం లేదు. దాని మాధుర్యం కొంచెం తక్కువగా ఉంటుంది, అయితే అది ఎంతో విలువైనది. రామాఫలానికి భూమి మీద రాలిపడే భీతి ఉంటుంది. అదేవిధంగా జ్ఞాన మార్గం అవలంబించే వారికి నిర్భయత్వం ఉండదు. వారు అణిమ మహిమ వగైరా అష్టసిద్ధుల మీద విజయం పొందవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రము నిర్లక్ష్యంగా ఉండకూడదు. కనుక దయాసాహరులైన శ్రీ సాయి తమ శిష్యులకు సామాన్యంగా భక్తి నామస్మరణల గురించే చెప్పేవారు. శ్రీమద్ భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునునికి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమని చెప్పారు. శ్రీ సాయిబాబా కూడా భక్తులకు సంసార బంధనం తెంచటానికి దీన్నే సాధనగా చెప్పారు. సరే, ఈ విషయానికి సంబంధించిన కథను గత అధ్యాయంలో వర్ణన చేస్తూ ఆపవలసి వచ్చింది. దాన్ని నేను ఇప్పుడు చెప్తాను, శ్రోతలు వినాలి. వయోవృద్ధురాలైన ఒక ఆమె వార్ధక్యంలో శక్తంతా క్షీణించిపోయి ఎంతో సంకటాలతో ఉంది. ఆమె సాయిబాబాను మంత్రం అడగడానికి అన్నపానాలు మానేయాలని వ్రతం మొదలెట్టింది. ఆమె స్థితిని చూసి భయం పుట్టిన మాధవరావు బాబాతో మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్ళాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. గడిచిన కథలో సందర్భం అది. సాయి మనసులోని సంకల్పాలను దర్శింపచేసే ఈ సచ్చరిత అనే జ్యోతి వెలిగింది. దాని కాంతిపుంజాలు మార్గదర్శకమై అవి సాధకులు అమాయకులైన భక్తులకు యోగ్య మార్గాన్ని ప్రాప్తింపచేస్తాయి. బాబా ఆజ్ఞతో మాధవరావు నా చేత ప్రారంభింపచేసిన అందమైన కథను మీ ముందు నడిపిస్తాను. మాధవరావు ఇలా అన్నాడు. వృద్ధురాలి నిశ్చయం చూసి బాబా ఆమెపై అనుగ్రహం చూపారు. ఆమె మనసులోని నిశ్చయాన్ని మార్చగా కథ విలక్షణమైంది. బాబా ఆమెను ప్రేమగా పిలిచి ఇలా అన్నారు. అమ్మా, నువ్వెందుకీ సత్యాగ్రహం చేస్తున్నావు? నీకు మరణం ఎందుకు గుర్తొచ్చింది? ప్రౌఢశ్రీలను బాబా అమ్మ అని పిలిచేవారు. పురుషులను కాకా, బాపు లేదా బాయి అని పిలిచేవారు. ఆ పిలుపు ఎంత మధురం! బాబా హృదయంలో జాలువారే ప్రేమలాగే ఆ పిలుపు కూడా చెవులకింపుగా మధురంగా ఉండేది. శ్రీ సాయి దీన దయాళురు, దుర్బలులు, బాధితులపై కరుణామృత రసధారలను కురిపించేవారు. సరే, బాబా ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చోపెట్టుకొని ప్రేమపూర్వకంగా తమ గురుత్వం యొక్క గుప్త తాళం ఆమె చేతికిచ్చారు. ప్రపంచంలోని దుఃఖ తీవ్రతను తగ్గించడానికి, భక్త చకోరాల దాహాన్ని తీర్చడానికి జ్ఞానమయ మేఘమనే బాబా స్వానందమనే జలాన్ని వర్షించటం గురించి వినండి. ఆయన ఇలా అన్నారు. అమ్మా, ప్రాణాన్ని ఇలా ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు? నేను కేవలం రొట్టె ముక్కను అడుక్కునే ఫకీరుని. నా వైపు ప్రేమగా చూడు. నిజానికి నేను నీ బిడ్డను, నీవు నా అమ్మవి. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. నీకు గొప్ప సుఖాన్నిచ్చే ఓ విశేషం చెప్తాను. చూడు, నా గురువు గొప్ప అవులియా, కృపాసాగరులు. ఆయన సేవ చేసి చేసి నేను అలసిపోయాను. అయితే ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు. నా మనస్సులో కూడా ఆయన్ని ఎన్నడూ వదలకూడదని తీవ్రంగా ప్రయత్నించి ఆయన నోటి నుంచి మంత్రం తీసుకోవాలని ప్రబలంగా కోరిక ఉండేది. మొదట ఆయన నన్ను దోచుకున్నారు. నన్ను 2 పైసలు అడిగారు. నేనవి వెంటనే వారికిచ్చాను. మంత్రం ఇవ్వమని ఎంతగానో వేడుకున్నాను. నా గురువు పూర్ణకాములు. మరి ఆయనకు 2 పైసలతో ఏం పని? శిష్యులను డబ్బడిగే వారిని నిష్కాములని ఎలా అనాలి? అయితే అలాంటి శంకను మనసులో రానియకూడదు. ఆయన వ్యావహారికమైన డబ్బుని స్వప్నంలో కూడా కోరరు. డబ్బుతో ఆయన చేయవలసిందేముంది? నిష్ఠా సబూరీలే ఆ 2 పైసలు, మరొకటి కాదు. వాటిని నేను వెంటనే ఇచ్చేశాను. అందువల్ల గురుమాత నా పట్ల ప్రసన్నులైనారు. ధైర్యమంటేనే సహనం. దాన్నెన్నటికీ దూరంగా నెట్టేయకు. ఎప్పుడైనా సరే, ఎలాంటి సందర్భంలోనైనా సరే,
ఇదే గట్టెక్కిస్తుంది. పురుషుల పౌరుషత్వం అంటేనే సహనం. అది సంతాపాన్ని, దైన్యాన్ని తీసేస్తుంది. యుక్తి ప్రయుక్తులతో సంకటాలు నివారిస్తుంది. సమస్త భయాలని పక్కకి నెట్టేస్తుంది. సహనం కావలసినంత కీర్తిని కలిగిస్తుంది. ఆపదలను అవతలకి తరిమేస్తుంది. ఇక్కడ అవిచారం అనే బాధాకరమైన విషయం ఎవ్వరికీ అంతుబట్టనది. సహనం సద్గుణ రాశి, సద్విచారం అనే రాజుకి రాణి. మనుస్మృతిలో కూడా 10 సద్గుణాలలో ధృతి అంటే సహనానికే పరమస్థానం ఇవ్వబడింది. ఆ 6వ శ్లోకం అంకం 6, శ్లోకం 62. నిష్ఠ, సహనం అనేవి సఖ్యమైన అక్క చెల్లెళ్ళు. పరస్పరం ఒకరికొకరు ప్రాణం. సహనం లేకపోతే మానవుల స్థితి దైన్యంగా అయిపోతుంది. పండితులు కానీ, గొప్ప గుణవంతులు కానీ ఇవి లేకపోతే వారి జీవితం వ్యర్థం. గురువు ఒకవేళ స్వతహాగా సమర్థులైనప్పటికీ శిష్యుల నుంచి వారు తీవ్ర బుద్ధిని, సబల శ్రద్ధని, ధైర్యంతో కూడిన సహనాన్ని ఆపేక్షిస్తారు. రాయిని, వజ్రాన్ని సానపై అరగదీస్తే శుభ్రపడతాయి. కానీ రాయి రాయిగానే ఉంటుంది. వజ్రం మాత్రం తేజస్సుతో దగదగ. రాయి వజ్రంలా మెరుస్తుందా? వజ్రం మెరుపుతో వజ్రంగా ఉంటుంది. రాయి తన గుణాన్ని అనుసరించి రాయిగానే ఉండిపోతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर कर काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर कर अपने मस्जिद का झाड़ू गणू है। अपने मस्जिद का झाड़ू गणू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई बाबा